ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఏంటి? బ్యాటరీ. ఆ బ్యాటరీని సేవ్ చేసుకోవడానికి నేను మీకు ఈరోజు కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ చూపిస్తాను. నేను మీ సురేంద్ర, చూస్తున్నానండి సురేంద్ర టెక్ ఛానల్. ఫస్ట్ మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మీకు అబౌట్ ఫోన్ అని ఉంటుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత బిల్ట్ నెంబర్ అని ఉంది కదా, ఆ బిల్ట్ నెంబర్ని 7 టైమ్స్ ట్యాప్ చేయండి. 7 టైమ్స్ ట్యాప్ చేస్తే డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. అదే మీరు షామీ, రెడ్మీ ఫోన్స్ వాడుతున్నట్టయితే MIUI వెర్షన్ ఉంది కదా, దాన్ని 7 టైమ్స్ ట్యాప్ చేయండి. నార్మల్ ఫోన్లకి అయితే మీకు ఇక్కడ అబౌట్ ఫోన్ పైనే డెవలపర్ ఆప్షన్స్ అని వస్తుంది. అదే ఒకవేళ మీరు షామీ యూజర్స్ అయితే అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ మీకు అక్కడ కనబడతాయి. ఆ డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయండి. మీకు కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మీకు అక్కడ ఫోర్స్ GPU రెండరింగ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఆ ఆప్షన్ ఆన్ చేయడం వల్ల మీకు లాభం ఏంటంటే CPU అనేది స్ట్రెస్ ఫీల్ అవ్వదు. అంటే CPU మీద లోడ్ ఎక్కువ పడదు, GPU మొత్తం హ్యాండిల్ చేస్తుంది. CPU మీద లోడ్ పడకపోవడం వల్ల బ్యాటరీ అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. బ్యాటరీ అనేది తక్కువ కన్జ్యూమ్ అవడం వల్ల మనకే లాభం. అండ్ మీకు ఇక్కడ కింద స్క్రోల్ కనిపిస్తే సిమ్యులేట్ కలర్ స్పేస్ అని కూడా ఉంది. అందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే డిస్ప్లే అనేది కలర్స్ చేంజ్ చేయడం లేదా బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళడం అలాంటివి కనబడుతుంది. అప్పుడు కూడా బ్యాటరీ అనేది బాగా సేవ్ అవుతుంది. కానీ ఆప్షన్ అనేది నాకు నచ్చదు, అందుకని నేను దాని గురించి మాట్లాడట్లేదు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ డోంట్ కీప్ యాక్టివిటీస్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని ఆన్ చేశారంటే మీకు ఇక్కడ మీరు ఏ యాప్ని ఆన్ చేసి వదిలేసినా కానీ ఆ యాప్ అనేది అక్కడికక్కడే క్లోజ్ అయిపోతుంది. మీరు ఆ యాప్లో ఉంటేనే ఆ యాప్ మీకు రన్నింగ్లో ఉంటుంది. రన్నింగ్లో ఉండడం వల్ల మీరు ఆ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఆన్ చేశారంటే ఆ యాప్ అనేది మీరు హోమ్ ప్రెస్ చేసిన తర్వాత ఆ యాప్ అనేది రన్నింగ్లో ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఫేస్బుక్ అయినా వాట్సాప్ అయినా అలాంటివి కూడా రన్నింగ్లో ఉండవు. దానివల్ల మనకి నోటిఫికేషన్స్ అనేవి రాకపోవచ్చు. అదే ఒకవేళ మీరు గేమ్స్ ఇలాంటి యాప్స్ లాంటి అవసరం లేని యాప్స్ అన్నీ ఇది ఆన్ చేయడం వల్ల ఏవి రన్నింగ్లో ఉండవు. రన్నింగ్లో ఉండకపోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఇక్కడ బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అన్నది కదా, దాన్ని కూడా మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ పెట్టుకున్నారంటే చిన్న గూగుల్ ప్లే సర్వీసెస్ అయినా గూగుల్ అయినా అటువంటివి కూడా ఏమీ రన్నింగ్లో ఉండవు. అది కూడా మీరు చూడొచ్చు. దానివల్ల బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ చూస్తే 4x MSA ఉంది కదా, దీన్ని ఆన్ చేయడం వల్ల గేమింగ్ అనేది హ్యాంగ్ అవ్వకుండా కొంచెం స్మూత్గా రన్ అవుతుంది. మీరు కావాలితే అబ్జర్వ్ చేయొచ్చు. దానివల్ల బ్యాటరీ ఏమీ అంత కన్జ్యూమ్ అవ్వదు. సో ఇది ఫ్రెండ్స్, బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి సీక్రెట్ సెట్టింగ్స్. సాధారణంగా బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి కొంతమంది చాలా యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. DU బ్యాటరీ సేవర్ అని, బ్యాటరీ డాక్టర్ అని, గో బ్యాటరీ సేవర్ అని, ఇటువంటి చాలా యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ యాప్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఇవే చేస్తాయి. మీరు ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అవే ఎనేబుల్ చేసి మీరు చేయాల్సినవి ఆ యాపే మీకు చెప్పకుండా అదే వీటిని అన్నిటిని ఆన్ చేస్తూ ఉంటుంది. దానివల్లే బ్యాటరీ సేవ్ అయ్యేది. ఆ యాప్ని యూజ్ చేయకుండా మీరు ఇలా చేసుకుంటే ఆ యాప్ రన్నింగ్లో ఉండదు. దానివల్ల కూడా మీకు ఎక్స్ట్రా కూడా బ్యాటరీ సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మీరు కనుక మార్ష్మెల్లో కంటే అబోవ్ వెర్షన్ యూజ్ చేస్తున్నట్టయితే మీ కెమెరాని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ అంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.